హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్లో జరిగిన వనభోజనాల వీడియో అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, షాప్ ఓపెనింగ్ వీడియోలో వనభోజనాలు కూడా జరిగినాయి, చాలా బాగా జరిగినాయి. అవి కూడా చూపిస్తానని ఇలా మా కన్నయ్యని పెట్టుకొని తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని ఇలా దేవుళ్ళందరినీ ఇక్కడ మామిడి చెట్టు దగ్గర పెట్టేసుకొని మేమైతే వనభోజనాల కార్యక్రమం చేసుకున్నామండి. ఎంత బాగా జరిగిందంటే అసలు ఒక పెళ్లి భోజనాల్లాగా అయిపోయింది మాది అంతా వనభోజనాలు కూడా. పూజ కానీ ఎంతసేపు మంచిగా విష్ణు సహస్రనామాలు అవన్నీ చదువుకొని చక్కగా నేనైతే పాట పాడాను. యాక్చువల్గా నేను క్లాసికల్ సింగర్ అనమాట. 4 years క్లాసికల్ మ్యూజిక్ అయితే నేర్చుకున్నాను. కాకపోతే నాకు బోటిక్ వల్ల నేను దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు దేవుడి పాటలు అయితే పాడుతూ ఉంటాను. కాకపోతే దీంట్లో వీడియోలో అయితే రికార్డ్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే మాకు పూజ కావాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ ఇవన్నీ రికార్డ్ చేయాలి అనేది అసలు లేనే లేదనమాట. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అసలు. చూడండి, కొబ్బరికాయ కొడితే కూడా అసలు 1 స్ట్రోకే అసలు చాలా బాగా పగిలింది. చాలా హ్యాపీ అనిపించింది. అంత పూజ కానీ విష్ణు సహస్రనామాలు, దేవుడివి సంబంధించిన కీర్తనలు అవన్నీ పాడుకొని చక్కగా అన్ని నైవేద్యాలు అందరూ తెచ్చినవి ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ దాకా ఉన్నాము. అందరూ ఒక్కొక్క ఐటెం చేసేటప్పటికి ఎన్ని ఐటమ్స్ అయ్యాయి అంటే అసలు మాకు మార్నింగ్ ఈవినింగ్ కూడా అవే సరిపోయినాయి. ఇంటి భోజనాలు అందరికీ ఒక పెళ్లి భోజనాల్లాగా అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వండి తీసుకొచ్చారు. యాక్చువల్గా నన్ను వద్దని చెప్పారు. అక్క, మీరు ఎప్పుడు కూడా మీరే చేస్తారు కదా, ఈసారి మీరు ఏం చేయొద్దు, మేము చేసి తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళే అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం, ఒకళ్ళు పప్పు, ఒకళ్ళు సాంబారు, ఒకళ్ళు స్వీటు, పులిహోర, గారెలు, ఇంకా బజ్జీలు, ఇంకా రకరకాలు అనమాట. 20 ఐటమ్స్ అంటే ఆల్మోస్ట్ మీరు ఊహించండి, అసలు పెళ్ళిళ్ళకి కూడా ఇన్ని ఐటమ్స్ ఉండవేమో, అంత బాగా ఐటమ్స్ అయితే వచ్చాయి. పూజ అయితే ఆల్మోస్ట్ చాలా బాగా జరిగింది. ఏదో మనకి అదే పెద్ద పెద్ద పూజలు జరుగుతాయి కదా, అలా అయితే పూజ కూడా జరిగింది. అందరం లేడీస్ కాబట్టి చక్కగా మంచిగా అందరూ పాజిటివ్గా ఉండాలి అనేసి, మంచిగా ఉండాలి అనేసి అందరూ కూడా మొక్కుకున్నారు దేవుడికి అయితే. మా కృష్ణయ్యని చూడండి ఎంత అందంగా ఉన్నాడో. కాకపోతే అక్కడ గాలి బాగా వేసింది కాబట్టి అలా చేపలు అడ్డం పెట్టాము. కొంచెం అది ఒక్కటి డిస్టర్బెన్స్ అయింది, కానీ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఫొటోస్, మేము ఇంకా నవ్వులకి ఏం తక్కువ లేదు. అందరూ కూడా ఇలాగ వనం ఏర్పరిచామన్నమాట దేవుడికి చుట్టూ కూడా. అన్ని పూల మొక్కలు అన్నీ తీసుకొచ్చి ఇలాగ డెకరేట్ అయితే చేసాము. మామూలుగా మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆల్రెడీ మేము చాలా మొక్కలు అయితే అక్కడ షాప్లో అరేంజ్ చేసుకున్నామని చెప్పాను కదా, పూల మొక్కలు ఇంకా కూడా తీసుకొస్తూనే ఉన్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అరేంజ్ అవుతూనే ఉన్నాయి షాప్లో. మంచిగా ఒక గార్డెన్ లాగా అయితే చేయాలని నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. దానికి తోడు ఆ ప్లేస్ కూడా నాకు లక్కీగా దొరికింది. అన్నీ కూడా చామంతి మొక్కలు, లిల్లీ మొక్కలు అవన్నీ కూడా పెట్టాము. ఇలా అయితే వనంలాగా తయారు చేద్దాము, వనభోజనాలు కదా, వనంలాగా అయితే తయారు చేద్దాము అనేసి ఇలాగ మొత్తము వనంలాగా అయితే ట్రై చేసాము. చూడండి, అందరూ ఎంత హ్యాపీగా నవ్వుకుంటా జాలీగా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటమ్స్ అన్నీ ఎవరెవరు ఏ ఐటమ్స్ తెచ్చారు అన్నీ చూసుకుంటూ అందరూ, నేనైతే చూస్తున్నాను అనమాట, ఇది ఎవరిది, ఇది ఎవరిది, ఇది ఎవరిది వేశారు అనేసి అడుగుతూ ఉన్నాను. అంటే అప్రిషియేషన్ ఇవ్వాలి కదా, నేను ఎవరిది ఏ ఐటమో తెలిస్తే తిన్న తర్వాత అనేసి నేను అన్నీ చూస్తున్నాను అనమాట. పులిహోర, బిర్యానీ రైస్, నార్మల్ రైస్, ఇంకా ఏంటి బొబ్బట్లు కూడా తయారు చేసుకొని వచ్చారు. ఉమా అనేసి ఒక అమ్మాయి, ఆమె బొబ్బట్లు తయారు చేసింది. పులిహోర లీలా అనే ఆవిడ, పరమాన్నం అయితే దుర్గా భవానీ సేమియా, అమ్మాయి నవ్వుతుంది కదా, తను వచ్చేసి బిర్యానీ రైస్, అలా ఈ అమ్మాయి అయితే ఆలూ కర్రీ, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం. అసలు ఎంత అంటే 20 ఐటమ్స్ ఆల్మోస్ట్, చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా 20 ఐటమ్స్ అంటే ఒక ప్లేట్ నిండిపోయింది. అసలు చెప్పాను కదా, పెళ్లి భోజనాల్లాగే అయ్యింది. ఎంత హ్యాపీ అనిపించిందో. చిన్నగా ఏదో సరదాగా కొంచెం కొంచెం అనుకుని స్టార్ట్ చేసాము, అది కాస్త ఇంత పెద్ద లెవెల్లో అయిపోయింది. అసలు ఒక చిన్న ఫంక్షన్ జరిగినట్టే ఉంది మాకు అక్కడ. చూడండి, ప్లేట్ పెడుతుంటే నిండిపోతూనే ఉంది అన్ని ఐటమ్స్ తోటి. అంత బాగా జరిగిందనమాట. ఐటమ్స్ చూస్తేనే చాలా కడుపు నిండిపోయేటట్టు ఉన్నాయి అన్నీ కూడా. చక్కగా వనభోజనాలు అంటే మనం కార్తీక మాసంలో ఎలాగూ బయటకు వెళ్ళి చేసుకుంటాం. మాకు బయటకు వెళ్ళే పనే లేదు అసలు. మంచిగా స్పేషియస్గా ఇంటి పక్కనే పెద్ద ప్లేస్ ఉందన్నమాట.
కొత్త స్టోరు ఒక ఇంటిలో కదా ఓపెన్ చేసింది మేము. పక్కనే మంచిగా స్పేషియస్గా ప్లేస్ అయితే ఉంది. అక్కడ సరిపోయింది మాకు. ఆ మొక్కలు పెట్టుకొని చక్కగా దేవుడు ఎదురుగానే అట్లా కూర్చొని చేసుకొని తింటుంటే నాకు ఎప్పుడైనా ఫస్ట్ వడ్డించడం ఇష్టం అనమాట. ఎవరికైనా ఫస్ట్ వడ్డించి భోజనాల్లో తర్వాత లాస్ట్లో తింటాను నేను. ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్లో అయినా సరే ఫస్ట్ అందరికీ వడ్డించడం అంటే ఇష్టము. పూరి కూడా చేశారు చూడండి. పూరి కర్రీ యాక్చువల్గా నన్ను ఏమీ చేయొద్దన్నారు. కాకపోతే నేను పన్నీర్ కర్రీ చేసుకొచ్చాను. ఎందుకంటే ఒట్టి చేతులతో ఏమొస్తాము, ఒక కర్రీ అయితే తీసుకొద్దామనేసి పన్నీర్ కర్రీ తీసుకొచ్చాను. అందరికీ కూడా నచ్చింది. ప్రతి ఐటము చాలా బాగుందండి. అసలు చాలా బాగా చేశారు అందరూ కూడా. ఇది బాగాలేదు అనే దానికి ఏమీ లేదు. తింటూనే నవ్వుకుంటూనే మాట్లాడుకుంటూనే ఉన్నాము. చక్కగా అందరూ జోకులు వేస్తూ ఉంటారు. అందరూ కూడా సరదాగా ప్రతి ఒక్కళ్ళు ఇలా వడ్డించేసి అన్నీ చూసుకొని మాట్లాడుకుంటూ తింటూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది కదా. ఎప్పుడో మనం కుదిరినప్పుడు ఇలాగ కొన్ని ఈవెంట్స్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే మాకు కమర్షియల్గా కాకుండా కొంచెం మంచిగా ఫ్రెండ్లీగా వెళ్ళిపోవడం నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట. ప్రతి ఈవెంట్ కూడా మేము సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి పండగను కూడా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎలాగో చేసుకుంటాము, బొటిక్ కూడా ఒక ఫ్యామిలీ లాగా అందరూ లేడీస్ కాబట్టి సరదాగా ఉండేటట్టు. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ వర్క్ ప్లేస్కి వచ్చిన తర్వాత కూడా అదొక టెన్షన్ లాగా రుద్దకుండా అన్నీ కూడా మనము ఒక ఫ్రీ లైఫ్లా ఉండాలి అనే ఒక ప్లానింగ్ నాది. ప్రతిదీ కూడా వర్క్లో కూడా నేను ఎవరిని ఏ టెన్షన్ పెట్టను. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఇది కామన్ థింగ్ ఎవరికైనా కానీ. కాకపోతే నేను ప్రతిదీ గట్టిగా పట్టుకొని దాన్నే వేలాడుకుంటూ దాన్ని ఒక హరాస్మెంట్ లాగా అయితే ఎప్పుడూ చేయను. ప్రతిదీ కూడా ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ప్రొలాంగ్ చేయకుండా ఒక సొల్యూషన్ అయితే ఇస్తాను. సో దట్ అలా మా వర్కర్స్ అందరూ కూడా నాకు అలవాటు పడిపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కూడా ఆలోచిస్తారు. ఎక్కువ నేను ఎక్కడైనా షిఫ్ట్ అవ్వాలా, దూరం వెళ్ళాలా అనుకుంటాం, నాకంటే ముందు వాళ్ళే ఏడ్ చేస్తున్నారు. అందుకని కూడా మాకు చాలా అటాచ్మెంట్ అనిపిస్తుంది అనమాట. లాస్ట్లో సెకండ్ బంత్లో నేను మాతో పాటు ఇంకా ఉన్న వర్కర్స్, ముందు వడ్డించిన వర్కర్స్ అందరూ కూర్చొని తిన్నాము. తిన్న తర్వాత ఆల్మోస్ట్ తెలిసిందే కదా ఫోటోషూట్ అందరూ కూడా కలిసి. యాక్చువల్గా అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ట్రైపాడ్ పెట్టుకొని సెల్ఫీ స్టిక్ లాగా ట్రైపాడ్ పెట్టేసి ఫొటోస్ కూడా తీసుకున్నాము. నాకైతే పర్సనల్గా అన్నీ కూడా బాగా నచ్చాయి. అన్నీ కూడా మనకు చెప్పాను కదా, ఈవినింగ్ టైం కూడా మాకు సరిపోయేంత ఫుడ్ అయితే అక్కడ ఉందన్నమాట. అన్నీ చేసుకొచ్చారు మా వాళ్ళు. అసలు ఒక పెళ్లి భోజనాల్లాగా ఏదో గృహప్రవేశం అయినప్పుడు అట్లా అంత పెద్ద ఈవెంట్స్లో భోజనాల్లాగా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దాకా చేసినట్టు చేసేసారు. చూడండి, ఇలా మేమైతే డెకరేట్ చేసుకున్నాము, దేవుడికి అలా ప్రసాదాలు పెట్టుకున్నాము. అలా చక్కగా అందరం కూడా కలిసి ఈ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. సో దట్ ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.